నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దేవుడా, రాసావే రాత. అసలు ఎక్కడున్నావా నువ్వు? ఒక్కసారి ఒక్కసారి కనుకోడు, ఒక్కసారి నాకున్న ఒక 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నలు. ఎక్కడున్నావయ్యా? నేను వచ్చేసా. ఎవరా నువ్వు? అయినా డోర్ లాక్ చేస్తే లోపలికి వెళ్ళి వచ్చావు. నేను కొంపతీసి దయ్యాలా? అయ్య బాబోయ్, దేవుడిని పిలిస్తే దయ్యం వచ్చేది కదరా బాబోయ్. సారీ అబ్బా, నేను బాగా చూసుకుంటా అనుకున్నాను బా. ఐ మిస్ యూ డాడీ. తీసుకెళ్ళిపో. ఈ లైఫ్ నాకు వద్దురా బాబోయ్. నేను దయ్యాన్ని కాదు మహాప్రభో, నేను ఓ రకమైన దేవుణ్ణే. నేనెవ్వరికి కనపడను. నన్నెవరైనా ప్రేమగా పిలిస్తే వాళ్ళ రూపంలోనే వాళ్ళకు మాత్రమే కనిపిస్తాను. నన్ను మాయా అంటారు. హే మాయా? యా, నాకు తెలుసు. మాయా మాయా మొత్తం మాయా రే మాయా. యా 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 సర్లే కానీ నన్ను ఎందుకు పిలిచో చెప్పు. యో ఏందయ్యా మొత్తం వైట్ అండ్ వైట్లో ఉన్నావు? నేను ఆత్మ. ఆత్మ ఆత్మ సారీ బాయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విల్ మీట్ నెక్స్ట్ టైం. ఓకే యా, వచ్చే ఆత్మ నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. నాకు ఈ లైఫ్ వద్దు. నేను పరమాత్మను. అంటే దేవుడు. మరి నువ్వేంటి నాలా ఉన్నావు? మరి విశ్వరూపం చూపించడానికి నువ్వేమైనా అర్జునుడివా? ఆ మాయ నుండి కాపాడడానికే నేను వచ్చాను. మాయా బ్రో, ఆయనతో పెట్టుకుంటే నువ్వు అంతే. ఇదంతా కాదయ్యా, నన్ను పిలిచావు, నేను వచ్చాను. నాతో ఏమైనా పనుందా చెప్పు, లేకపోతే నువ్వు వెళ్ళరా నాయన. వాడు పిలిచినది నన్ను. ఏందయ్యా మీ దేవుడి మధ్యలో కనిపించినాను? అవన్నీ కాదు, నేను పిలిచినందుకు నా డౌట్ క్లారిఫై చేయండి చాలు ప్లీజ్. థ్యాంక్స్. ఫస్ట్, చిన్నప్పటి నుంచి నా జీవితంలో ప్రేమ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చూడమ్మా, జీవితం అన్నాక కష్ట సుఖాల్లోనే నడుస్తుంది. నీ సగ జీవితం మొత్తం కష్టాల్లోనే ఉంది. ప్రేమ లేదంటే మిగతా సగ జీవితం మొత్తం ప్రేమలో నిండిపోతుంది. కష్టం అనేది కనపడదు. తదాస్తు, కనిపించగానే ఉంది. ఎస్ పరమాత్మ సార్, మీరేమన్నా అన్నిటికీ ఒకేసారి సమాధానం ఇస్తాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. అదే ప్రేమ కోసం నేను వెతుకుతుంటే అలా దొరికి ఇలా వెళ్ళిపోయింది. ఇదెందుకు? దూరం అవ్వలేదు, నీకు సరిపోలేదు అంతే. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎడారి ప్రాంతంలో 1 గంట సేపు కుండపోత వర్షం కూర్చుంది అనుకో, ఏమవుతుంది? కనీసం ఆ నేల తడి కూడా ఉండదు, ఆరిపోతుంది. అదే తడి నిలబడాలంటే ఆ వర్షం గంట కాదు, కొన్ని రోజుల పాటు కురుస్తూనే ఉండాలి. ఆ తడి నిలబడి ఒక వాగు పొంగాలంటే ఇంకెన్ని రోజులు కురవాలి చెప్పు. అలానే నువ్వు కూడా ఒక ఎడారి లాంటిది. నీకు ఈ సీజనల్ లవ్లన్నీ సరిపోవు. యు డిజర్వ్ మోర్. అది నేను నీకు ఇస్తా. తదాస్తు. ఇది కూడా కన్విన్సింగ్ కదా. మీరేమైనా ఓకే. 3వ ప్రశ్న, అందరిలాగానే ఇంట్లో అమ్మానాన్నని బాగా చూసుకోవాలి, బాగా సంపాదించి వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, నచ్చిన పని చేస్తూ నవ్వుతూ నలుగురితో హాయిగా బతికేయాలి. కానీ
ఇక్కడ ఎందుకు ఆగిపోయాను? కంఫర్ట్ జోన్లోనే కూర్చుండిపోయాను. రిస్క్ తీసుకుంటూనే కదా సక్సెస్ తెలిసేది. ఆగిపోలేదు నువ్వు, ఆపేసావంతే. మళ్ళీ మొదలుపెట్టు, నీకు మార్గం నేను చూపిస్తా. తదాస్తు. మీ మాటలు వింటుంటే ఎందుకో జీవితం మీద ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది సార్. థ్యాంక్ యూ. అయిపోయినట్టేనా నీ 3 ప్రశ్నలు? మనిషి మాయాజీవి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యాలతో నిండిపోయి ఉంటాడు. వీటన్నిటినీ జయించిన వాడే పరమాత్ముడవుతాడు. ఇక నీ ప్రశ్నలకు సమాధానం ఒక్క సామెత. ముక్కై వంగనిదే మానై వంగునా కదా. నిజానికి నీవి కష్టాలు కావు, నేను పెట్టిన పరీక్షలు. నిన్ను నువ్వు నిగ్రహించుకోవడానికి నేను పెట్టిన పరీక్షలు. ఈ పరీక్షలు నీకొక్కడికే కాదు, సమస్త భూమండలంలో ప్రతి ఒక్కడికి వారి వారి పరిస్థితులను బట్టి వారికి పరీక్ష పెడుతూనే ఉంటాను. నీవు గెలిచి నన్ను ప్రశ్నిస్తున్నావు, వాళ్ళు మరచి వాళ్ళ కర్మలు వాళ్ళు చేస్తున్నారు. ఇక నీ ప్రశ్నలు హసి వయసులో ప్రాబ్లమ్స్ అన్నారు. అవే ప్రాబ్లమ్స్కి మరి ఇప్పుడు భయపడట్లేదుగా, బెదిరిపోవట్లేదుగా. కరెక్టే, ప్రేమ దూరమైందన్నావు కదూ. మరి నువ్వెందుకు తాగి దేవదాసుగా మారలేదు? మరి బాధ అనిపించింది కానీ ఎక్కువ బాధపడట్లేదు. ఇక సంపాదన, నువ్వుగా బ్రతకడానికి నేను నీకు అన్నీ ఇచ్చాను. నువ్వు వేరొకరిలా బ్రతకాలనుకున్న లోభలో నన్ను అడుగుతున్న ప్రశ్న ఇది. ఇది నీకు తగునా? మరి ఒక్కటి గుర్తుపెట్టుకో, మనిషిగా బ్రతకడానికి కావలసిన ఆహారం, కట్టుకోవడానికి బట్ట, సుఖమైన నిద్ర, జ్ఞానం, ఇవి ఏనాడైనా తక్కువైనాయా? లేదుగా. నువ్వుగా నీకున్నదంతో బ్రతికినన్ని రోజులు నీకు కలిగేది సుఖం. నువ్వు మరొకరిలా బ్రతకాలనుకున్న నాడు నీకు మొదలవుతుంది దుఃఖం. స్వామి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. మానవ, ఇక సెలవు.